రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టుపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్టులపై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది. ఇక ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దాడి ఘటనలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. మోహన్ బాబు ఆయన కుమారుడు మధ్య కుటుంబం తగాదాలు తెరపైకి రావడము, వాటికి కొంచెం బహిరంగం కావడము, వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, దీని నేపథ్యంలో మీడియా ప్రతినిధులు, సెలబ్రిటీలు కాబట్టి కవర్ చేసి వెళ్ళినప్పుడు మీడియా ప్రతినిధులు పైన మోహన్ బాబు ఆయన ఇంటి దగ్గర ఇంట్లోకి వచ్చారని దాడి చేశారు. అయితే ఈ దాడికి సంబంధించిన విషయం ఆయన కుమారుడు విష్ణు కొంత క్లారిటీ ఇచ్చారు. మనోజ్ తానే తీసుకెళ్లాను మీడియా ప్రతినిధులను లోపలికి తనతో పాటుగా అని చెప్పారు. అయినప్పటికీ మొత్తం మీద ఆయన మీద అంటే మీడియా ప్రతినిధి మీద దాడి చేసినందుకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును తప్పించుకునేందుకు గత కొంతకాలంగా అంటే కేసులో అరెస్టు తప్పదు అని భావించినటువంటి మోహన్ బాబు గత కొంతకాలంగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు అంటే ఈ నెల గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి తనకు ఆరోగ్యం సహకరించట్లేదు, తాను హాస్పిటల్ చేరాను అని చెప్పేసి పిటిషన్ వేయడంతో కోర్టు 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, ఆయన మీద ఆయనను విచారించేందుకు సమయం ఇవ్వాలని చెప్పేసి కోరింది. అయితే ఇప్పుడు 24 రేపటితో ముగుస్తుంది కాబట్టి మరోసారి ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసము హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో వాదనలు చాలా తీవ్రంగా జరిగాయి. అంటే ఇంకా మోహన్ బాబు అనారోగ్యంతోనే ఉన్నారు, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వండి, కేసు దర్యాప్తులో పోలీసులకు ఎలాంటి ఆటంకం లేకుండా మోహన్ బాబు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా ఆయన అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు తరఫున న్యాయవాది వాదించారు. అయితే దీనికి సంబంధించి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంత ప్రభుత్వం తరఫున వాదిస్తూ మోహన్ బాబు పూర్తి స్థాయిలో గడిచాము, ఆయన సహకరించట్లేదు, ఆయన ఇక్కడ కాకుండా ఢిల్లీకి వెళ్ళి పిటిషన్ వేసి తన మీద ఉన్నటువంటి అంటే గూగుల్లో తన మీద వస్తున్న ట్రోలింగ్ కానీ తన మీద కామెంట్ల విషయంలో రాకూడదని చెప్పేసి గూగుల్ అంటే ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన కావాలని పోలీసులను తప్పుదారి పట్టించి పోలీసులను ఆయన దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన బెయిల్ ఇస్తే భవిష్యత్తులో కేసు విచారణ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఆయన హత్యా నేరం కింద కేసు నమోదైంది కాబట్టి ఆయన ఖచ్చితంగా అంటే బెయిల్ ఇవ్వకుండా చూడాలి. ఆయన పూర్తి స్థాయిలో పోలీసుల విచారణకు సహకరించే విధంగా ఆదేశించాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ కోరారు. కాబట్టి అంటే ఇరుపక్షాల వాదన ఇటు మోహన్ బాబు తరఫున న్యాయవాదులకు సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాదన విన్న కోర్టు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో మోహన్ బాబు పోలీసులకు లొంగిపోవాలి, లేదు అంటే మోహన్ బాబును పోలీసులు అరెస్ట్ చేయాలి. ఈ రెండు తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మిగతా ఎటువంటి మోహన్ బాబు దగ్గర వేరే ఆప్షన్స్ ఏం లేవు. రెండు ఆప్షన్లే ఉన్నాయి. ఒకటి అయితే ఆయన లొంగిపోవాలి,
లేదు అంటే పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలి. ఈ విషయంలో అంటే ప్రస్తుతం పోలీసులు మోహన్ బాబు అందుబాటులో లేడు, ఆయన ఢిల్లీలో ఉన్నారంటున్నారు, లేదు దుబాయ్ వెళ్ళారు అంటున్నారు. ఏది ఏమైనప్పుడు ఆయన సెలబ్రిటీ కాబట్టి ఎక్కడ ఉన్నారనే విషయాన్ని పోలీసులు ఎప్పటికప్పుడు ఆయన కదలికలను గమనిస్తున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు ఏందనే విషయంలో అంటే కదలికలను కూడా గుర్తించకుండా సమయంలో ఫోన్లను పక్కకు పెట్టేసి ఆయన వెళ్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు ఒకవైపు అల్లు అర్జున్ కేసు సంచలనంగా మారుతుంది కూడా, మరోవైపు మోహన్ బాబు కేసు కూడా సంచలనంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు వేస్తున్నటువంటి పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఖచ్చితంగా మోహన్ బాబు అరెస్టు ఖాయం అనే విషయం స్పష్టమవుతుంది రాజశేఖర్. రైట్. ఇప్పుడు మోహన్ బాబు ఎక్కడున్నారన్నది కొంతవరకు ప్రశ్నార్థకరంగా ఉంది. ఆయనేమో దుబాయ్లో ఉన్నారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? సో దీనికి సంబంధించి ఏదైతే బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి కోర్టు కేసు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది కాబట్టి సో తదుపరి ముందుకెళ్లే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే రేపటితోటి మొన్న మొదటి దఫా ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ దీనికి సంబంధించిన విషయాలను హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 24 వరకు ఎటువంటి చర్యలు తీసుకోని చెప్పేసి మొన్న సైబరాబాదు సిపి కూడా సుధీర్ బాబు గారు ఈ విషయం చెప్పారు. ఆయన కోర్టు కొంత ఆర్డర్ ఇచ్చింది కాబట్టి అవుతున్నాం, ఖచ్చితంగా ఆయన మీద మేము ఎటువంటి ఆప్యాయత చూపట్లేదు, ఖచ్చితంగా నిబంధనల ప్రకారం యాజ్ పర్ రూల్స్ సాధారణ పౌరులకు ఎలా ఉంటాయి, సెలబ్రిటీ అయినప్పుడు అలాగే ఉంటాయి, ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలను కొంచెం ఆగామని చెప్పారు. హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఆయన రేపా ఎల్లుండా ఆయన చూస్తారు. ప్రస్తుతం ఆయన దుబాయ్లో ఉన్నారంటారు. దుబాయ్ నుంచి వస్తారా లేకపోతే ఎన్ని రోజులకని వెళ్ళారు అనే విషయాన్ని కూడా వాళ్ళు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళారు దుబాయ్కి, ఏ ఎయిర్పోర్ట్ నుంచి అనే విషయాన్ని కూడా వాళ్ళు మొత్తం సేకరించి పెట్టారు. అంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆయన కదలికల మీద పోలీసులు నిఘా ఎప్పటికైతే ఉంది ఖచ్చితంగా. కానీ ఆయన ఎప్పుడు వస్తారు ఏందనే విషయంలో కొంత డౌట్ ఉంది. అంటే ఈ విషయంలో అంటే ఢిల్లీలో మొన్న పిటిషన్ వేయడం, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన మీద ఏవో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి, వాటిని ఆపించాలని చెప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటే పోలీసుల ఆదేశాలను కొంత ఆయన ధిక్కరిస్తున్నారు, తప్పుపడుతున్నారు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరోవైపు ఆయన తనను కలిసినటువంటి మేము ఒక వారం రోజుల క్రితం మీడియా కలిసినప్పుడు తాను పోలీసుల పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ విచారణకు కావాల్సినటువంటి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ వాళ్ళ విచారణకు ఏమవసరం ఉంది అని సహకరించే కోణంలో మాత్రం ఏమాత్రం వెళ్ళలేదు. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఆయన అరెస్టు తథ్యమనే విషయం స్పష్టమైతే మరోసారి ఇటు అల్లు అర్జున్ ఎపిసోడ్ కొంత ముగియకముందే మరోసారి మోహన్ బాబు ఎపిసోడ్ మొదలవుతుందేమో అన్న చర్చ కూడా సినీ వర్గాల్లో ఉంది. ఏదేమైనప్పటికీ సినీ రంగాన్ని కొంతకాలంగా వస్తున్నటువంటి ఈ ఇబ్బందులు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎలా ఉండాలని సినీ రంగంలో కొంత చర్చనీయాంశంగా మారింది రాజశేఖర్. ఎస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. కడప